సమితి తరఫున జాగో భాగ్యనగర్ చలో బాలపూర్ అనే కార్యక్రమాన్ని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున మేమందరం కూడా 24వ తారీఖున సభా కార్యక్రమం బాలపూర్ గణేష్ చౌక్ దగ్గర సభ ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోహింగ్యాలు మన హైదరాబాద్లో చాలా వరకు 50,000 మంది దాకా వాళ్ళు చేరుకొని వాళ్ళు అక్రమంగా ఓట్లు బిజినెస్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళందరితో మనకు ముప్పు వాటిల్లుతుంది. కాబట్టి హిందూ సమాజం అంతా సంఘటితమై సభ ఏర్పాటు చేసుకొని ఈ ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుపోవాలన్న ఉద్దేశంతో వాళ్ళతో మనకు జరుగుతున్న ఎఫెక్ట్ను అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున హిందూ సమాజం అంతా తరలి వచ్చి 24వ తారీఖు శనివారం రోజున బాలపూర్ గణేష్ చౌక్ దగ్గర సభకు విచ్చేసి ఈ సభ యొక్క విశిష్టతను పెద్దలందరూ విచ్చేస్తూ ఉన్నారు, ప్రముఖులంతా విచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళంతా మన యొక్క ముఖ్య ఉద్దేశాన్ని, సభ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని, వారు చెప్పే మాటలను, రోహింగ్యాల వల్ల మనకు జరుగుతున్న నష్టాన్ని వాళ్ళు వివరిస్తారు పూర్తిగా. అదంతా విని హిందూ సమాజం అంతా సంఘటితం కావాలని చెప్పేసి మా యొక్క మనవి. చలో బాలాపూర్ కార్యక్రమాన్ని 24వ తేదీన ఏదైతే బాలాపూర్ గణేష్ చౌక్ ఏదైతే ఉందో ఆ చౌక్ కాడ బాగా బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దానికి హిందూ బంధువులంతా కూడా మన దేశాన్ని రక్షించే భక్తులందరూ కూడా చిన్న పెద్దలు అనుకోకుండా అందరూ కూడా హిందూ సంఘాన్ని, మన దేశాన్ని రక్షించుకోవాలనే ఎవరికైతే వాళ్ళు నిర్ణయించుకుంటారో వాళ్ళందరూ కూడా వాడికి రావాలని చెప్పేసి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా విజయవంతం చేయవలసిందిగా ఇక్కడ హిందూ బంధువులను అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే రోహింగ్యాలు మన ఇక్కడ ఇండియాకు వచ్చి, అదే కాకుండా బాలాపూర్లో 50,000 మంది దాకా ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని పథకాలు వాళ్ళు లబ్ధి పొందుకుంటూ ఇక్కడనే మన వాళ్ళపైన దౌర్జన్యం చేస్తున్నారు. కాబట్టి అలాంటి మూర్ఖులను మనము పారదోయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ హిందూ బంధువులంతా ఐక్యంగా ఉండి ఈ రోహింగ్యాలు చేస్తున్నటువంటి ఏదైతే దుర్చర్యలు ఏవైతే ఉన్నాయో దేశ విద్రోహ శక్తులుగా మారి ఇక్కడ ఉన్నటువంటి హిందువుల పైన మన దేశ భూభాగాన్ని ఏదైతే వాళ్ళు భూభాగాన్ని మనం కాపాడుకోలేకపోతున్నాం. కాబట్టి ఆ భూభాగాన్ని మొత్తం వాళ్ళు ఆక్రమించి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పేద ప్రజల పైన, ఇక్కడ ఉన్నటువంటి హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఆ దాడులనన్నీ మనం అరికట్టాలంటే మనం హిందువులంతా ఐక్యతంగా ఉండి ఏదైతే భాగ్యనగర్ చేపట్టినటువంటి గణేష్ ఉత్సవం చేపట్టినటువంటి కార్యక్రమాన్ని బాలాపూర్లో 24వ తేదీన మనము అందరం కూడా పాల్గొని ఈ బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. जागो भाग्यनगर, चलो बालापुर, जागो भाग्यनगर, चलो बालापुर, जागो भाग्यनगर, चलो बालापुर. జై శ్రీరామ్. మన హిందూ బంధువులందరినీ ఒక తాటిపైకి తేవడానికి జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్ అనే ఒక కార్యక్రమం ఏంటంటే ఇది మన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బహిరంగ సభ జరుగుతుంది. దానికి హిందూ బంధువులందరూ రావాలి. అక్కడ పెద్దలు అందరు చెప్పేది అంతా అర్థం చేసుకోవాలి. అక్కడ అంటే బాలాపూర్లోనే ఇది పెట్టడానికి రీజన్ ఏంటంటే అక్కడ రాయల్ కాలనీ అనుకోండి, బాబానగర్ అనుకోండి, ఇక్కడ బర్మా నుంచి ఇంకా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలంతా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ఫ్యామిలీలో కనీసం 25 మంది పిల్లల కన్నా పైన ఉంటున్నారు. అసలు మనకు చెందాల్సిన అవకాశాలన్నీ వాళ్ళకి వెళ్తున్నాయి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన లోకల్గా ఉన్న అంటే రాజకీయ పార్టీలు అనుకోండి, ఏదన్నా కొన్ని పార్టీలు వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నాయి. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమన్నా రోహింగ్యాలు ఉన్నారా అంటే మా దగ్గర 0 రోహింగ్యాస్ ఏం లేరు అని ఇక్కడ నుంచి అక్కడ సమాధానం వెళ్తుంది. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నా చేద్దామన్నా కానీ ఇక్కడ నుంచి 0 అంటే ఇక్కడ ఎవరు లేరు రోహింగ్యాలని గత ప్రభుత్వం అదే చెప్పింది. ఇప్పుడున్న వాళ్ళు అదే చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళు అక్కడ నుంచి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి షెల్టర్ వీళ్ళే ఇస్తున్నారు. షెల్టర్ ఇచ్చిన తర్వాత కీస్ ఇస్తున్నారు. వాళ్ళ షెల్టర్ కీస్ ఇచ్చేసి వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు, వాట్సాప్ గ్రూప్లలో పెడుతున్నారు. వాళ్ళంతా విజన్ తోటి ఉన్నారు. ఏంటంటే ఒక 47 వరకు ఇది ఇస్లామిక్ కంట్రీ చేద్దామన్న విజన్ తోటి వాళ్ళు మొత్తం మీద 100% ఎఫర్ట్ పెట్టి పనిచేస్తున్నారు.
దానికి మనం కూడా ఏం చేయాలంటే హిందువులు అందరూ ఒకటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు బాలపూర్లో జరిగేది ఇది బహిరంగ సభకు అందరు రావాలి. అందరు వచ్చి అక్కడ వక్తలు చెప్పింది కానీ పెద్దలు చెప్పింది కానీ అందరు చెప్పింది ఇని అర్థం చేసుకొని మీరు వచ్చింది ఇంకా నలుగురికి షేర్ చేసి వాళ్ళని కూడా జాగృతం చేయాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.